దండాలయ్యా. ఏం రంగయ్య, ఎలా ఉన్నావు? అవునానయ్యా. ఎవరు? వీడు నా కొడుకు. మీ దగ్గర ఏదన్నా ఉద్యోగం? డాడ్, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా. 1 వీక్ వరకు రాను. 1 lakh మనీ తీసుకెళ్తున్నా. మమ్మీ చెప్పు బాయ్. రంగయ్య, ఇందాకేదో చెప్తున్నావు? అయ్యా, అబ్బాయి ఉద్యోగం. ఓకే, రేపు ఆఫీస్కి వచ్చి కనపడమను. సరేనయ్యా, ఆ, వస్తానయ్యా. ఉంటాను. పదరా. ఏం నానా ఆయన ముందు చేతులు కట్టి నించుంటూ? అయ్యా, వాళ్ళు పెద్దోళ్ళయ్యా, మనకు అన్నం పెట్టేవాళ్ళు. గౌరవించడంలో తప్పులేదు. పరువు తీవాకు నానా. కాలంతోనే పరిచయాలు కూడా పెరుగుతాయి. కొన్ని పరిచయాలు ఎంతో కొంత ప్రమాదానికి దారి తీస్తాయి. వాడే అన్నా. తప్పించుకున్నాడు రా నా కొడుకు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా. నెత్తుటి స్నానం నీకు చేస్తా. కట్టినంటే నేను కత్తి గుచ్చకుండనంతే. గుచ్చగుట్టే వంటే నిన్ను చంపకుండా ఉండనంతే. నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. చరిత్ర రక్త 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 చరిత్ర. నిన్ను 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 చంపి నీ రక్తంతోనే రాస్తా. చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర. I dream of night, I dream of day, I dream of watching you fade away. Feel me once, feel me twice, feel me more, I shoot you aside. You better keep running if you want to survive. 'Cause every night
జాబ్ ఇచ్చాను కదా అని కూతురుని ఎలా ఇస్తా అనుకున్నావురా నా కొడక్క? జాతి పేరు చెప్పుకోవడానికే సిగ్గుపడే నా కొడక్క, నీకు నా కూతురు కావాలంటా? యా యా యా. నా కొడక్క, ఏ నా కొడుకైనా నా ఇంటి ఆడపిల్లలు చూస్తే నీ జాతి మొత్తానికి 100 తరాలు గుర్తుండే నరుకుతా నా కొడక్క. ఆ! ఆ! పది రోజులైందిరా నా కొడుకు కనిపించక. ఎక్కడున్నాడో ఏమో, ఇంకా ఇంటికి రాలేదు. వస్తాడులేరా, ఎందుకు నువ్వు బాధపడతావు? అన్నా సరే మరి, నేను వెళ్ళొస్తా. చెప్పు. మనోడు ప్రేమించాడు, అమ్మాయి కూడా మనోడు ప్రేమించిందన్నా. కానీ వాళ్ళ నాన్నకి మన కులం నచ్చలేదన్నా. అన్యాయంగా కిడ్నాప్ చేసి చంపారన్నా. పరువు కోసం నా కొడుకును చంపాడు. నా కొడుకు కోసం వాడి తల్లి, చెల్లి, పెళ్ళం, పిల్లలు మొత్తం కుటుంబాన్ని మూటగట్టి నరికేద్దాం. నా పగ చల్లారట్లేదన్నా. వాళ్ళ కొడుకుంటే వాడికి ఇష్టం కదా, వాడిని పిలిపించి అడ్డంగా నరికి చంపేద్దామన్నా. వెంటపడి నరికితే వచ్చేటి ఎర్రటి నెత్తురే మర్చిపోయినట్టుంది. వర్గం ఏదైనా డబ్బు కాశపడిన వంటి ఎవడూ లేడు. వాడి వర్గంలోనే ఒకని వెతకండి, వాడితోనే వాళ్ళ చావుకు దారేద్దాం. వాళ్ళ వర్గంలో నాకు ఒకరు తెలిసినోడు ఉన్నాడన్నా. వాడితో వాళ్ళని పిలిపిద్దాం, మాటేసి చంపేద్దామన్నా. కింకరుడు గగనం పనికే అసురుడు, క్రూరుడు వీడు రాక్షసుడు, భూతల నాదుడు బేతాళుడు. రే ఎక్కడికి రా? మామ సైలెంట్ రా, చిన్న పని ఉంది, అది చూసుకుని వెళ్ళిపోదాం. రే ఏంట్రా అడవిలోకి తీసుకెళ్తున్నావు? కింకరుడు గగనం పనికే అసురుడు, క్రూరుడు వీడు రాక్షసుడు, భూతల నాదుడు బేతాళుడు. అన్నా కాబడన్నా, చంపడానికి ప్రయత్నిస్తున్నారన్నా. కాబడండి అన్నా. అన్నా వాడిని తీసుకొచ్చా, ఇక మీ ఇష్టం. అన్నా మీరెవరో కూడా నాకు తెలియదన్నా. నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారన్నా? నేనేం తప్పు చేశానన్నా? ఎవరన్నా మీరు? నీకు తెలియదారా? నీ అబ్బకి తెలుసా? లేరా.
నన్ను వదిలేయనన్నా, మీకు దండం పెడతానన్నా, మీ కాళ్ళు పట్టుకుంటానన్నా. రేయ్, నీ చెల్లిని ప్రేమించిన కారణంగా నా కొడుకుని చంపేస్తాడ్రా మీ నాన్న. ఇప్పుడు నిన్ను కాపాడటానికి నీ అమ్మమ్మ కూడా వస్తుందా? రేయ్, ఈ కుటుంబంలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నపిల్లలు అందరినీ నరికేస్తా. నిన్ను కాపాడటానికి నీ అమ్మమ్మ కూడా వస్తారా? అన్నా, మీరు నన్ను ఖచ్చితంగా చంపేస్తారన్నా. నా కుటుంబం జోలికొస్తే మీలో ఏ ఒక్క నా కొడుకుని బ్రతకనివ్వనన్నా. నేను మిమ్మల్ని చంపకపోతే నేను మా అబ్బకే పుట్టలేదన్నా. నా కొడుకుని కులం 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 అని కుటుంబాన్ని సర్వనాశనం చేశాడు మీ నాన్న. ప్రాణానికి ప్రాణమైన నా ఒక్కగానొక్క కొడుకుని చంపాడు మీ నాన్న. ఇప్పుడు నీ ప్రాణం పోతుంటే మీ నాన్న వస్తాడా? మీ నాన్న నమ్మిన కులం వస్తుందా? కత్తులతో సావాసం, నెత్తుటితో సమాప్తం, కక్షలై సమరం, కాటికి రాపయనం, ఈ ముళ్ళదారుల్లో అడుగేసిన మిగిలేది శూన్యం నిజం. కత్తులతో సా